హలో గైస్, మనం ఈరోజు ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనకి ఏం చేయాలి? ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ కట్టినప్పుడు ఈ పవర్ ఎక్స్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఈ పవర్ ఎక్స్ ని ఒక సిరీస్ కింద ఎలా రాసుకోవచ్చు? ఇన్ఫినిట్ సిరీస్ కింద 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. దీన్ని ఎలా వాడామంటే టైలర్స్ థీరం వాడి ఈ పవర్ ఎక్స్ ని ఎక్స్పాండ్ చేశాను. అంటే సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్ కింద రాసుకున్నాను. ఓకే, ఈ పవర్ ఎక్స్ ని ఇప్పుడు ఏం చేస్తాం? మనం డెరివేటివ్ కదా కట్టాలి. ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ కట్టాలి. మనకి ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి? ఈ ఎక్స్పెన్షన్ కదా. నేను ఈ పవర్ ఎక్స్ ప్లస్ లో ఎక్స్పెన్షన్ రాస్తాను. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ సో ఆన్, అలా అప్ టు ఇన్ఫినిటీ. ఓకేనా, అలా ఉంటుంది ఎక్స్పెన్షన్. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం? ఏదైతే ఈ టర్మ్ ఉందో మనం మొత్తం ఎక్స్పెండ్ చేసుకోవాలి. మనకి ఎక్స్పెండ్ చేసుకోవాలన్నప్పుడు ఎలాగవుతుంది? డెరివేటివ్ అనేది లీనియర్ ఆపరేటర్. అప్పుడు మనకి డి బై డిఎక్స్ ఎలా రాసుకోవచ్చు? డి బై డిఎక్స్ ఎలా రాసుకోవచ్చు? ఈచ్ టర్మ్ కి 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ సో అలా ఇన్ఫినిటీ వరకు అండి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తాం? డెరివేటివ్ ఫైండ్ చేస్తాం. ఒక్కొక్క టర్మ్ కి మనం డెరివేటివ్ ఫైండ్ చేయాలి. 1 కాన్స్టెంట్ కి డెరివేటివ్ 0 ప్లస్ ఎక్స్ కి డెరివేటివ్ 1, ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ అండి 2x, మరి 2 ఫ్యాక్టోరియల్ ఉంటుంది కదా, అది మనకు అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ కి 3x స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ అలా సో అని వెళ్తుందండి. ఓకేనా, మనం ఒరిజినల్గా ఇక్కడ నాకు 2x అండ్ 2 ఫ్యాక్టోరియల్ ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ 3x స్క్వేర్ అండ్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది. నేను n ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు? n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు. సేమ్ నేను అదే ఇక్కడ వాడాము. అప్పుడు నేను వాడినప్పుడు నాకు ఏమైంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ కి 0 నేను తీసేస్తున్నాను, 0. ఓకే, ఐ రిమూవ్ 0 అండ్ రిమైనింగ్ పార్ట్ రాసుకుంటున్నాను 1. ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ కదా, ఆ రెండు క్యాన్సిల్ అవ్వగా నాకు ఏం మిగులుతుంది? ఇక్కడ x మిగులుతుంది. అండ్ ఇక్కడ 3 అండ్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు నేను? ఓకేనా, మీరు ఒక్కసారి చూసినట్టయితే మనకి డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏమొచ్చింది? ఒక సిరీస్ వచ్చింది. ఆ సిరీస్ ఏంటి? ఒరిజినల్ గా ఇది చూడండి, 1 ప్లస్ ఓకేనా 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. అలాగా మీరు చూసినట్టయితే ఏమవుతుంది మనకి? ఇది ఈ పవర్ ఎక్స్ ఎక్స్పెన్షన్, ఇది అలా ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది కదా. అంటే మనకి ఏమొచ్చింది? ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చినప్పుడు ఈ పవర్ ఎక్స్ వచ్చింది.